వెల్కమ్ టు ఆర్టీ క్రైమ్ న్యూస్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్ మార్కెట్ రోడ్లో ముక్కులు పగిలేలా దుర్వాసనతో డ్రైనేజ్ లీక్ అవుతూ ఉండటంతో వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసేసి నిరసన తెలుపుతున్నారు. వాటర్ బోర్డు డిపార్ట్మెంట్కి జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, వారికి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా పట్టించుకోవడం లేదని, ఈ విషయాన్ని బేఖాతరు చేస్తున్నారని, వారు ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే జీహెచ్ఎంసీని వాటర్ బోర్డు డిపార్ట్మెంట్ వద్ద నిరసన చేస్తామని రాజ్యాధికారి పార్టీ కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ గజన్ శ్రీనివాస్ ఇంకా ఎక్స్ కార్పొరేటర్ బాలకృష్ణ తెలిపారు. ఫర్ మోర్ అప్డేట్స్ ఆల్వేస్ టేక్ క్లిక్ ఆన్ ఆర్టీ క్రైమ్ న్యూస్. మార్కెట్కి సంబంధించింది నేను కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నా. ఎప్పుడు చూసినా ఈ మార్కెట్ రేటు ఎప్పుడు వాటర్ వస్తూ ఉంటుంది. అన్న చెప్పినట్టు వాటర్ అంతా ఎప్పుడు కార్లు కడుగుతూ ఉంటారు, వాటర్ అంతా రోడ్డు మీద వస్తుంది. డ్రైనేజీ కమ్సే కమ్ 15 రోజుల నుంచి అవుతుంది. 15 రోజుల నుంచి డ్రైనేజ్ అక్కడ పలిగిపోయి ఉన్నప్పుడు కళ్యాణ మండపం ముందట సొసైటీ వాళ్ళు కానీ ఎవరు కానీ ఇప్పటిదాకా పట్టించుకోలేదు, స్పందించలేదు. జనాలంతా రోడ్డు మీద తిట్టుకుంటూ పోతుంటే చూసి ఈరోజు మీడియా వాళ్ళు స్వచ్ఛందంగా చూసి వాళ్ళు ఏంది ఈ ప్రాబ్లం ఏందని వచ్చి స్వచ్ఛందంగా అడిగితే మార్కెట్లు అందరూ స్వచ్ఛందంగా సెటర్లు బంద్ చేసి మా ప్రాబ్లం ఇది మాకు వారం 15 రోజుల నుంచి ఇబ్బంది అవుతుంది, కస్టమర్లు లేరు, స్మెల్ వస్తుంది, రోగాల పాలవుతున్నాం అనే ఉద్దేశంలో వాళ్ళు చాలా బాధపడుతుంటే, సరే ఏదో ఒకసారి వాళ్ళ మేడంకు ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. నేను కమ్సే కమ్ 4-5 సార్లు చేసిన, ఫోన్ లిఫ్టే చేస్తలేరు. ఏదైనా సరే రాజకీయ నాయకులు ఏది ఉన్నా కానీ వాళ్ళకు వాళ్ళు సేవకులాగా పనిచేయాలి తప్ప అవసరం ఉన్నప్పుడే వచ్చి అవసరం ఉన్నప్పుడే మాట్లాడతామంట కాదు. ప్రజలకు ఏదైతే ఇబ్బంది ఉందో అది 100% తీర్చాలి. ఇది ఇమీడియట్లీ కమ్సే కమ్ అందరికి సంబంధించిన విషయం కాబట్టి ఇమీడియట్లీ ఎవరైతే ఉన్నారో వాటర్ వర్క్స్ కానీ ఎవరైతే కమిషనర్ ఉన్నారో ఇమీడియట్లీ స్పందించి ఇది ఎట్టి పరిస్థితుల పొద్దుగాల వరకు ఇది సాల్వ్ కావాలి. లేకపోతే వాటర్ వర్క్స్ ముట్టడిస్తాం, లేదంటే మున్సిపల్ కూడా ముట్టడిచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నాం. గత వారం రోజుల నుంచి మోరీ జామ్ అయిపోయి వారం రోజుల నుంచి మొత్తం ఈ రోడ్డు కూడా డ్రైనేజీ లాగా తయారైపోయి రోడ్డు మీద మొత్తం డ్రైనేజీ నీళ్ళు పోతున్నాయి. ఎవరికి కంప్లైంట్ చేసినా కూడా ఏమి రెస్పాన్స్ లేదు. వాటర్ వర్క్స్ వాళ్ళకి కానీ మున్సిపల్ వాళ్ళకి కానీ ఎవరికి ఫోన్ చేసినా కూడా ఏమి రెస్పాన్స్ లేదు. అందుకని ఈరోజు మొత్తం షాపుల వాళ్ళందరూ కలిసి మొత్తం షాపులన్నీ బంద్ చేసి నిరసన తెలపడం కోసం ఈరోజు కూర్చోవడం జరిగింది. ఈ రోడ్లో దాదాపు సంవత్సరం పోటు అంటే ఎప్పుడు చూసినా సరే ఇప్పుడు దాదాపు ఇది ఒక 10 సంవత్సరాల నుంచి రోజు ఈ రోడ్డు మీద నీళ్లు పోతుంటాయి తప్పితే ఎవ్వరు కూడా ఈ డిపార్ట్మెంట్ చెప్తే ఆ డిపార్ట్మెంట్ అంటారు, ఆ డిపార్ట్మెంట్ చెప్తే ఇంకో డిపార్ట్మెంట్ అంటారు, మున్సిపల్ వాళ్ళకి చెప్తే వాటర్ వర్క్స్ వాళ్ళు అంటారు, వాటర్ వర్క్ చెప్తే మున్సిపల్ వాళ్ళు అంటారు. అంటే ఒక డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. మొత్తం కార్లు కడుగుతారు, రోడ్ల మీద నీళ్లు పోతాయి, మొత్తం డ్రైనేజ్ మంజీరా వాటర్ వచ్చినప్పుడు మొత్తం రోడ్ల మీద నీళ్లు వదిలేస్తారు. అందుకని ఈ అన్నిటి సమస్యల్ని పరిష్కారం కోసం నిరసనగా ఈరోజు మొత్తం కూడా షాపులన్నీ బంద్ చేసి నిరసన తెలియడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఆ జిహెచ్ఎంసీ ఆఫీస్ని కానీ లేకపోతే వాటర్ వర్క్స్ ఆఫీస్ని కానీ ముట్టడించడం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. సొసైటీ మార్కెట్ ఇది. షాపూర్ నగర్ మార్కెట్ పేరుకే చాలా పెద్ద మార్కెట్. చూస్తే మాత్రం మొత్తము గలీజ్ రోడ్లు, గలీజ్ మార్కెట్, నీళ్ళు అయితే అధ్వానంగా 3-5 రోజులు మొత్తం రోజు నీళ్లు. ఆడవాళ్ళు కానీ పాపం మాలేసుకున్న వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. కింద పడి కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది.
దీన్ని స్పందించి తొందరగా చర్యలు తీసుకోవాలి. లేదంటే షాపూర్ నగర్ ఈరోజు బంద్ చేసినట్టు రేపు కూడా ఇంకా ఉధృతం చేస్తాము. లేదంటే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేయాలని కూడా అనుకుంటున్నాము. చర్యలు మాత్రం తత్వరంగా తొందరగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. మన ఈ షాపూర్ నగర్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్డు మొత్తం నేను చిన్నగా ఉన్నప్పుడు చూసినప్పటి నుండి కూడా ఇదే విధంగా ఉన్నది. ఎప్పుడు కూడా ఈ సమస్య లేకుండా లేదు, తగ్గుతలేదు. బడికి పిల్లలు పోవాలన్నా, పెద్దలు పోవాలన్నా, గుడికి పోవాలన్నా, బడికి పోవాలన్నా, ఎక్కడ ఏం నడవాలన్నా మొత్తం డ్రైనేజ్లకు వెళ్ళి షాపులలోకి పోవడం అవుతుంది. అది తొక్కకుండా మనం మన షాపులకు పోలేం, మన ఇంట్లోకి పోలేం, మనం ఎక్కడికి పోతలేం. కన్ఫామ్ అది తొక్కాలి. ఆ డ్రైనేజీ తొక్కిన తర్వాతనే మన షాపులకు పోవాలి, మన ఇంట్లోకి పోవాలి, మన గుడికి పోవాలి, మన బడికి పోవాలి. ఇలా చాలా అస్తవ్యస్తాలతో రోగాల పాలైపోతున్నారు జనాలు. డ్రైనేజీ వాసన ఒక్కసారి గమనించండి, తిరిగిపోతుంది, మొత్తం నెత్తి తిరిగిపోతుంది. పెద్దలు జర ఆలోచించి చర్య తీసుకోగలరని మనవి. మాట్లాడినా